మూవీస్. దిస్ ఇస్ మమత. పొద్దున్న లేవగానే ఒక కప్ కాఫీ, మధ్యాహ్నం సాయంత్రం ఆ కాఫీ స్మెల్ చూస్తే చాలు పనులని చకాచకా ఇట్టే జరిగిపోతూ ఉంటాయి. అదే కాఫీ స్మెల్ కానీ కాఫీ కానీ మన దగ్గరికి రాలేదండి, ఆ రోజు ఇక ఉందే చిరాకు, పరాకులు, ఆలకలు ఇవన్నీ కామనే. దాని బదులుగా ఒక కప్ కాఫీ తాగిస్తే పోలే. సో ఈరోజు మన కాఫీస్ అండ్ మూవీస్లో మూవీస్ విషయాల్ని షేర్ చేసుకుంటూ అలాగే కాఫీలో ఏది ఇంట్రెస్టో చెప్పడానికి జబర్దస్త్ ఫేమ్ రష్మి మనతో పాటు ఉన్నారు. ఆవిడతో కలిసి ఈరోజు మనం కాఫీని షేర్ చేసుకుందాం. రండి. Hi Rashmi, how are you? I'm good Andy. How are you Mamta? Yeah, fine Rashmi. So career మొత్తానికి ఇటు జబర్దస్త్ షోస్ అండ్ మూవీస్ బిజీగా ఉన్నట్టున్నారు Rashmi. Yeah, కొంచెం. సో ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నారు మూవీస్ని ఇటు షోస్ని అన్నీ? It's a little hectic Andy, but it's a good thing also. ఎందుకంటే ఐ నో దట్ చాలా మంది నేను ఉన్న ప్లేస్లో ఉండడానికి చాలా కష్టపడుతున్నారు. నేను కూడా చాలా కష్టపడ్డాను ఇంత దూరం రావడానికి. ఐ థింక్ ఇట్స్ ఫ్యాబులస్. ఐ ఫీల్ బ్లెస్డ్. నేను నిజంగా అయితే అదృష్టం అనుకుంటున్నాను దట్ ఐ హ్యావ్ సో మచ్ వర్క్ గోయింగ్ ఆన్ ఫర్ మీ, విచ్ ఇస్ రియల్ గుడ్ థింగ్. సో యువ సీరియల్ ఆఫర్ ఎలా వచ్చింది రష్మి అసలు? యువ సీరియల్ వచ్చి ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారండి. హీ టోల్డ్ మీ దట్ ఇలాంటి ఒక న్యూ కాన్సెప్ట్తో టెలివిజన్లో ఫస్ట్ టైం ఒక సీరియల్ జరగబోతుంది ఆన్ ద లైన్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకే, చేస్తావా అంటే వై నాట్, ఫ్రెండ్స్ ఇస్ లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ షో. సో యా చేద్దామనేసి దెన్ ఐ స్టార్ట్ ఆఫ్. ఐ మెట్ చునియా సబీహా అండ్ దట్స్ ఇట్. ఇట్ వాజ్ అన్ ఇన్స్టెంట్ క్లిక్. She was the lead director and I was there and felt like family and ante it just happened. Okay, యువ అప్పుడు ఆఫర్ వచ్చినప్పుడే నాగార్జున గారితో మీ రిలేషన్ ఏ విధంగా ఉండే? వాళ్ళని కలిసేసి మాట్లాడడం కావచ్చు, లేకపోతే ఆయన సపోర్ట్ ఏ విధంగా ఉంది మీకు? అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ నాగార్జున గారు వచ్చి ఈ షోని ప్రొడ్యూస్ చేశారు అండ్ ఎవ్రీబడి నోస్ దట్ నాగార్జున గారు ఈజ్ అ విజనరీ. ఆయనకి కొత్త ట్రెండ్స్ అయినా ఇలాంటి కొత్త కొత్త చేయడం ఆయనకి చాలా ఇష్టం. సో హీ ఎంకరేజ్డ్ అస్. ఇన్ఫ్యాక్ట్ యువ స్టార్టింగ్ ఎపిసోడ్స్లో అయితే ఆయన చాలా పర్సనల్గా స్క్రిప్ట్ మీద కూర్చొని ఆయన he was that encouraging. పర్సనల్గా స్క్రిప్ట్ మీద కూర్చొని వాళ్ళు ఆయన he used to go through the story, the plot, the line, everything. అండ్ జబర్దస్త్ ఎంట్రీ ఎలా జరిగింది మీది రష్మి? కూడా కాల్ ఫ్రమ్ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్. అమ్మ ఇట్లాంటి షో చేస్తున్నాము, యాంకరింగ్ చేస్తావంటే ఓకే. అండ్ బై దట్ టైమ్ నాకు ఇండస్ట్రీకి చాలా గ్యాప్ వచ్చింది. ఐ టేకెన్ అ బ్రేక్. సో ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఈవెన్ టు బి ఆనెస్ట్ ఐ థింక్ ఐమ్ అన్ యాక్టర్ బై ఫ్లూక్ అండ్ ఐఎమ్ అన్ యాంకర్ ఆల్సో బై ఫ్లూక్. థింగ్స్ జస్ట్ హ్యాపెండ్. ఓకే, యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ అస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళందరికీ మోస్ట్ ఆఫ్ అస్కి ఇదేనండి. ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అనసూయ డ్రాప్ అయ్యాక మీకు ఈ ఆఫర్ వచ్చింది, జబర్దస్త్ ఆఫర్. సో ఇద్దరికి కూడా ఒకలాంటి శత్రుత్వం ఉందని చెప్పేసి అంటూ ఉంటారు, ఇది నిజమేనా? నో అండి, నథింగ్ ఆఫ్ దాట్ సార్ట్. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ అనసూయ. తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ని వర్క్తో పాటు చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఐ హ్యావ్ హై రిగార్డ్స్ అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హర్. And there is no such thing as enmity or anything. నేను ఇండస్ట్రీకి తను వచ్చే ముందే వచ్చాను. And secondly, I really things didn't work out for me. నేను అంత ముందు వచ్చిన things didn't work out for me. But Anu చాలా short span of time లో she has been successful, which is a very very good thing. Things have worked out for her. తనకి ఫేవరింగ్గా చాలా మంచి జరిగాయి, which is a very good thing and I have a lot of respect for her. It's nothing of ఎనిమిటీ అట్లాంటిది ఏమీ లేదు. మూవీస్ విషయానికి వస్తే అనసూయ ఇప్పటికీ కూడా చిన్న చిన్న రోల్స్ చూస్తూ ఉంది. బట్ మీ విషయానికి వస్తే మాత్రం మీరు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక క్యారెక్టర్ ని చేశారు, ఆ తర్వాత ఇప్పుడు హీరోయిన్ గా చేశారు. అండ్ చూస్తే మీరే ఇప్పుడు బెస్ట్ వేలో దట్ ఈస్ అప్ టు ద పీపుల్ అండి. వాళ్ళు మన చేసిన క్యారెక్టర్స్ ని ఎలా చూస్తున్నారు, చిన్నగా చూస్తున్నారా, పెద్దగా చూస్తున్నారా, ఫుల్ ఫ్లెజ్డ్ గా చూస్తున్నారా. బట్ ఫర్ మీ ఐ థింక్ ద బాటమ్ లైన్ ఇస్ వి ఆల్ ఆర్ ప్లేయింగ్ క్యారెక్టర్స్ అండి. మనం పాత్రలు ప్లే చేస్తున్నాం. వి ఆర్ ప్లేయింగ్ characters in a film or in a television show. We are playing characters, so it does not matter ఇప్పుడు జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు దాని మీద we don't have a control. But Anu as an individual and as a person I have a lot of respect for her. Okay, and ఇంకా మీ విషయానికి వస్తే జబర్దస్త్లో కావచ్చు, మామూలుగా కావచ్చు, రష్మి యాంకర్ అయినా కూడా యాంకర్లో ఎప్పుడు డ్రెస్సింగ్ ఉండదు, చాలా మోడర్న్, అల్ట్రా మోడర్న్ రేంజ్లో డ్రెస్సింగ్ ఉంటుంది తంది అనే ఒక కామెంట్ ఉంది. దానికి మీ సమాధానం ఏంటి? It's just my personality అండి. Okay, it's just my personality. I
like to dress up like this. I like to dress up comfortable. ఇప్పుడు కూడా నేను ఏదో ఓహో ఆహా తెగ డ్రెస్ చేసుకొని రాలేదు. ఇట్స్ a simple one piece dress. That's about it. I've always been like this. It's my personality. But అదే అలా ఉందనేసి నేను చీరలు కట్టుకోవడం, నేను చీరలు కూడా కట్టుకుంటా, చూడిదార్లు కూడా వేసుకుంటా. I do all of it. I like dressing up. So this is my personality. Ultra dressing అలాంటిది ఏం కాదు. ఓకే, It's just my personality, who I am. That's it. ఓకే. అండ్ జబర్దస్త్ షో విషయానికి వస్తే సుడిగాలి సుధీర్తో మీకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పితే ఒక రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో దానిపై ఏం చెప్తారు? You just answered your own question. Rumors. So it is rumors. సో రూమర్స్ ఆర్ రూమర్స్ ఓన్లీ? That's it. Rumors are. ఓకే. సో ఎందుకని రష్మి మీద ఎలాంటి కాంట్రవర్సీ రూమర్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? దానికి I think that is because మనం అక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కొంచెం సీనియర్స్ అండి. అక్కడ కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారు. తక్కువ ఏజ్ గ్రూప్లో సుడిగాలి సుధీర్ టీం వాళ్ళు ఉన్నారు. అది కాకుండా చంటి వాళ్ళు, అంతే దేర్ ఇస్ నోబడీ ఎల్స్ దేర్ ఆ ఏజ్ గ్రూప్లో. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు అలా కనెక్ట్ చేసుకుంటున్నారు. బట్ పర్సనల్గా ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ డేటింగ్ ఆర్ being in a relationship with anybody from the film industry. I generally don't have that. I like to keep my personal and professional life separate. Differently. Okay. సో మొత్తానికి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫిలిం గుంటూరు టాకీస్. యా. సో ఈ ఫిలింలో మీరు పండించినంత బోల్ సీన్స్ ఎవరు కూడా పండించలేరేమో, అంతలా చేస్తే రష్మినే చేయాలి ఇంకా ఇలాంటి సీన్స్ అన్నట్టుగా చేశారంట. ఓకే, గుడ్ అండి. ఐ థింక్ ఐ హావ్ సెట్ అ బెంచ్ మార్క్. దాటండి. సో ఎవరిని దాటమని చెప్తూ ఉన్నారు? ఎవరికి ఇచ్చారు ఆప్షన్ ని? ఎవరికి ఇవ్వలేదండి, వాళ్ళ ఇష్టం. ఎవరు దాటాలనుకుంటే దాటొచ్చు. ఇంతకు మించి నేనైతే దాటలేనండి. రష్మి చెప్పింది ఫిలింలో ఇద్దరి మధ్య రొమాన్స్ బాగా పండాలి అంటే కాఫీస్ కి షాపింగ్స్ కి కామన్ గా వెళ్తూ ఉంటే ర్యాపో పెరిగింది. అంతే ఒకేసారి. ఇప్పుడు మిమ్మల్నైనా ఇప్పుడు సడన్ గా ఒక అబ్బాయితో if they tell you do a romantic scene or something, it's not that easy. Our rapport undali, ఒకరినొకరు తెలియాలి. So me and Sidhu became very good buddies. Okay. And I think that's what helped us to smoothly execute this song. ఓకే. సో బోల్ సీన్స్ చేసినప్పుడు కూడా రష్మి చాలా ఫీల్ అయి చేసింది, క్లిప్పింగ్స్ చూస్తున్నప్పుడు కూడా చాలా ఇన్వాల్వ్ అయి చేసింది అని చెప్పేసి. ఒకవేళ ఇన్వాల్వ్ అవ్వకుండా చేస్తుంటే అబ్బాయి అసలు ఏం యాక్టింగ్ రాదు పిల్లకి, అసలు ఏం చేయలేదు, అసలు ఇందులో ఎంత ఎమోషన్ ఉండాలి, అసలు ఏం కనిపించట్లేదు, కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదని అంటారు. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతే బాగా ఎంత ఫీల్ అయ్యి చేసింది అంటే యా. సో ఇట్స్ లైక్ టూ సైడ్స్ టు ద కాయిన్. బాగా చేసామంటే బాగా కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉందని అంటారు. ఒకవేళ వర్కౌట్ అనేది అబ్బాయి ఎందుకబ్బా చేసేది, వీళ్ళ మధ్య అసలు కెమిస్ట్రీ లేదే అని అంటారు. సో ఓకే, ఎవరి దృష్టి వాళ్ళది అని అలా ఉంది. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఐటమ్ సాంగ్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఐటమ్ సాంగ్స్ ఎక్కువగా ఆఫర్ ఇస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంది. మన ఇండస్ట్రీలో ఒక బ్రాండింగ్ ఉందండి, ఒక స్టీరియో టైప్ లాగా ఉంది. ఈ అమ్మాయి ఇట్లాంటి బోల్ సీన్స్ చేస్తుందంటే ఈ అమ్మాయి ఆ బోల్ సీన్స్ చేయడానికి టెక్నికల్గా ఎంత కష్టపడిందో, ఆ ఎమోషన్స్ తేయడానికి ఏం చేసిందో అవన్నీ పక్కన పెట్టి బోల్డ్ సీన్స్ చేసిందంటే ఐటమ్ సాంగ్స్ ఇచ్చేయాలని వాళ్ళు ఉంటుంది. బట్ ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఐటమ్ సాంగ్స్. యాక్చువల్లీ ఈ మధ్య దాన్ని స్పెషల్ సాంగ్స్ అని పిలుస్తున్నారు. సో ఐ డోంట్ మైండ్ డూయింగ్ స్పెషల్ సాంగ్స్ యాజ్ లాంగ్ as ఇట్స్ నెక్స్ట్ టు బిగ్ హీరో. ఐ డోంట్ మైండ్. అండ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ నైస్లీ. ఇప్పటి వరకు మీ కెరీర్ లో ఇది టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి దేని చెప్తారు రష్మి? Zabardast has been the turning point of my career. I think whatever I am today is because of Shyam Prasad sir and because of Shyam sir and because of Zabardast. Okay. జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తూ ఉంటారా? అంటే ఇటు మూవీస్లో బిజీ అయిపోతూ ఉన్నారు, ఆల్మోస్ట్ చూస్తూ ఉన్నాం, ఇటు తమిళ్లో కూడా ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ కూడా అది చేస్తూ ఉంటారా? యా, ఇప్పుడు కూడా ఎక్స్ట్రా జబర్దస్త్ కంటిన్యూ అవుతున్నాను. జబర్దస్త్ ఒకటి వదిలేసాను because I thought 150th episode, 150 episodes అప్పటికే అయ్యిందండి. I was associated with the show with almost 3 years. Okay. So I thought it was high time for me to move on and 150 was a good number. కానీ ఇప్పుడు కూడా I'm continuing extra జబర్దస్త్. ఓకే. అండ్ తమిళ్లో చేస్తూ ఉన్నారా మూవీస్? తమిళ్ ఆఫర్ ఏమేమి ఉన్నాయి? Yeah, there are a couple of things in pipeline. Let's see. ప్రస్తుతానికి Telugu is like Telugu calendar is full, so I am enjoying this. Okay. And I love doing TV, so 2016 మొత్తం ఫుల్ బిజీగా ఉన్నారనమాట. ఇప్పుడు వరకు ఎస్. కానీ మన ప్రొఫెషన్ ఎలాంటిదండి, యూ హ్యావ్ టు కీప్ జనరేటింగ్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ కాన్స్టెంట్లీ.
ఇది మార్కెటింగ్ కూడా మనమే చేసుకోవాలి, మనమే పిఆర్ చేసుకోవాలి, మనమే మన కోసం వర్క్ జనరేట్ చేసుకోవాలి. ఇది వేరే ప్రొఫెషన్స్ లాగా కాదు దట్ మనం టార్గెట్స్ అచీవ్ చేస్తే ప్రమోషన్ వచ్చినట్టు లాంటివి కాదు. ఈ రోజు ఉన్న ఫేమ్ రేపు మార్నింగ్ అలా ఉంటుంది కూడా మనకు తెలీదు. థింగ్స్ జస్ట్ చేంజ్ లైక్ దిస్. సో మన ఉన్న ప్రొఫెషన్లో యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. అండ్ మీరు సిల్వర్ స్క్రీన్లో చేశారు అండ్ టీవీ షోస్ కూడా చేస్తూ ఉన్నారు. ఏది ఈజీగా ఉంది బెస్ట్ అంటే మీరు చేయడానికి ఇది ఈజీగా ఉంటుంది అని చెప్పేసి? సినిమాలో ఈవెన్ మీకు తెలుసు టెలివిజన్ అనేది హౌ టాక్సింగ్ ఇట్ ఈస్, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. మనకి కాల్ షీట్ అనేది సిస్టమ్ లేదు ఇక్కడ. ప్యాకప్ ఎప్పుడు అవుతుందో తెలీదు. 3 ఎపిసోడ్స్ అంటే 3 ఎపిసోడ్, 4 మార్నింగ్ 4 అయినా మనం ఫినిష్ చేసుకునే వెళ్ళాలి. సో మనం టెలివిజన్ చేస్తాం కాబట్టి మూవీస్ లైక్ కేక్ వాక్. కేక్ వాక్ అంటే కేక్ వాక్. సో ఒకవేళ మూవీస్ ఎక్కువైపోతే అప్పుడు టెలివిజన్ షోస్ని టోటల్లీ పక్కన పెట్టేయడానికి రెడీగా ఉన్నా? లేదండి, తగ్గిస్తాను. కానీ ఐ మైట్ రిడ్యూస్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ గోన్ టు లీవ్ ఇట్. బికాజ్ సినిమాలు ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు అండి. బట్ నేను ఈరోజు ఉన్న ఒక పొజిషన్లో అయినా ఇఫ్ ఐఎమ్ కంఫర్టబుల్ టుడే, if I have a house today or if I can pay my bills comfortably, it is only because of television. Television pays you very well. సో అండ్ ప్రతిసారి నేను ఎప్పుడు ఫెయిల్ అయినా టీవీ హెస్ ఆల్వేస్ గాట్ మై బ్యాక్. టీవీ హెస్ హెల్ప్డ్ మీ టు కమ్ బ్యాక్ అప్. సో దెర్ ఇస్ నో వే ఐమ్ గోన్ టు లీవ్ టీవీ. ఓకే. అండ్ ఇక మీ డాన్సింగ్ విషయానికి వస్తే డాన్స్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? లేదండి, ఐ హావ్ నాట్ బీన్ ట్రైన్డ్ ఎనీథింగ్. నాకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో ఏదో అటు ఇటు గెంతుతూ ఉంటాను అంతే. సో గెంతుతూనే అంత బాగా చేస్తున్నారు అనమాట. కొంతమందికి బాగా అనిపించవచ్చు, కొంతమందికి బాగా అనిపించదు కూడా. బికాజ్ ఐఎమ్ లిటిల్ క్రేజీ వెన్ ఐఎమ్ డాన్సింగ్. బట్ దాట్స్ ఓకే, దట్స్ అగైన్ మీ. సో యా, దట్స్ మై పర్సనాలిటీ. ఓకే. అండ్ తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు. యాజ్ యువర్ నేటివిటీ ఫ్రమ్ ఒడిస్సా, మా కరెక్ట్? యా. సో ఎలా ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు? ఐ పిక్డ్ ఇట్ అప్. నేర్చుకున్నాను, స్లోగా నేర్చుకున్నాను. ఇంకా చాలా నేర్చుకోవాలి. బట్ ఆ స్లాంగ్ అనేది కొంచెం ఉంటుంది, అంత పర్ఫెక్షన్ ఎప్పటికీ రాదు. బట్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. ఓకే. మీ సెక్స్ అపీల్ ఏంటి? మై సెక్స్ అపీల్, ఇట్స్ కాంప్లికేటెడ్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను చెప్పడం కన్నా జనాలు చెప్పాలి నా సెక్స్ అపీల్ ఏంటనేది. మీరు చెప్పండి. ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదా మీకు? I think my eyes are my sex appeal. I think my eyes, my voice, I don't know. Maybe my eyes, yeah. ఇప్పటి వరకు చాలా మంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చుంటారు. ఎవరు ఎక్కువగా దేని గురించి చెప్పారు? 3 things I get mainly complimented on. My eyes, my lips and my voice. రష్మి, ఒకవేళ వ్యాంప్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? Definitely. If the character is very strong and నా క్యారెక్టర్ తీసేస్తే సినిమా అంటే హౌ డు ఐ సే ఇట్, ఒకవేళ నా దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఫిల్మ్. హార్ట్ అని కాదు, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కానీ అది నా క్యారెక్టర్ తీసేస్తే ఓకే వెయిట్ పుట్ దిస్ వే, నా క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా సినిమాకి ఏం డిఫరెన్స్ ఉండదంటే అలాంటి క్యారెక్టర్స్ నాకు వద్దు. మై క్యారెక్టర్ హ్యాస్ టు బి ఈక్వలీ ఇంపార్టెంట్ to the my character has to be equally important to a hero's character or a heroine's character. anta equal ga importance untene I will do it. అండ్ ఇప్పటి వరకు వ్యాంప్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఐశ్వర్య రాయ్ నుంచి కావచ్చు, జయసుధా, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో చాలా మంది ఇప్పుడు మన సొసైటీలో అలాంటి ఫస్ట్ నెగిటివ్ ఎక్కుతుంది. అవును, ఫస్ట్ బ్యాడ్ ఎక్కుతుంది. అవును. సో యా, చాలా మంది యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ వ్యాంప్ క్యారెక్టర్స్ చేసి నెగిటివ్ రోల్స్ చేసి నెగిటివ్ షేడ్స్ చేసి చాలా పైకి వచ్చారు. సో వై నాట్? బట్ దట్ రోల్ హ్యాస్ టు బి ఈక్వలీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్. అంటే నా రోల్ కట్ చేసేస్తే లేకపోతే తీసేస్తే సినిమా ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి రోల్ నాకు కావాలి. ఓకే, దెన్ ఐల్ డు ఇట్. మీ దగ్గరికి వర్మ వచ్చేసి ఆఫర్ ఇచ్చి మీరే నా హీరోయిన్ ఈ ఫిలింలో అని చెప్పేస్తే ఏం చెప్తారు? డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండి. డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్, విల్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. స్క్రిప్ట్ బాగుంటే సంథింగ్ లైక్ సర్కార్ ఆర్ సంథింగ్, వై నాట్? ఓకే. సో ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు, నాకు ఇలాంటి ఫిలిమ్స్ వస్తే బాగుండు, నేను ఇలా యాక్ట్ చేస్తే బాగుండు అని చెప్పేసి ఎప్పుడైనా? అంటే ఐఎమ్ అన్ యాక్టర్ అండి. ఐఎమ్ అన్ యాక్టర్, ఐ కెన్ యాక్ట్. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలా అలాంటి క్యారెక్టర్స్ చేయాలనేది నేను ఇప్పటి వరకు ఎప్పుడు అంతగా ఆలోచించలేదు. సో ఐ వాంట్ పీపుల్ టు కమ్ టు మీ అండ్ టెల్ మీ ఓకే దట్ ఓకే రష్మి మీరు ఈ రోల్ చేయగలుగుతారా? Because I really, my imagination is not that wide, honestly speaking. I really don't know. So I'm open for offers. I'm open for people to come and tell me that
వై డోంట్ ఎక్స్పెరిమెంట్ విత్ సమ్, బికాస్ నేను నా లైఫ్లో ఎప్పుడు సువర్ణ లాంటి క్యారెక్టర్ గుంటూరు టాకీస్లో చేస్తానని అనుకోలేదు. ఇలాంటి బోల్డ్ సెడక్ట్రస్ రోల్ నా వల్ల అవుతుంది ఎప్పుడు అనుకోలేదు. ఓకే, అంటే ప్రవీణ్ ఏమైనా కష్టపడ్డారా మీ డైరెక్టర్ అంటే చెప్పడానికి కావచ్చు, చేపించడానికి కావచ్చు ఆన్ స్క్రీన్? ఐ థింక్ ప్రవీణ్ వాజ్ వెరీ క్లియర్ ఇన్ హిస్ హెడ్. ఓకే, హీ టోల్డ్ మీ కి నాకు ఇది కావాలి, సో ఇట్ వాస్ వెరీ ఈజీ టు అడాప్ట్. డైరెక్టర్ మైండ్లో కన్ఫ్యూజన్ లేకపోతే, ఇఫ్ హీస్ క్లియర్ అబౌట్ ద క్యారెక్టరైజేషన్, ద ఐడెంటిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్యారెక్టర్, దెన్ 90% ఆఫ్ ద వర్క్ ఇస్ డన్. హీరోస్ విషయానికి వస్తే మన టాలీవుడ్లో ఎవరంటే బాగా ఎక్కువ ఇష్టం రష్మికి? ఎవరి పక్కన యాక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది? I've not grown up watching Telugu films అండి, so I've not grown up, so I can't say చిన్నప్పటి నుంచి ఎవరి, but I love Surya. I completely love Surya. I love the fact that he's so passionate about acting, he's so passionate about his films, the way he makes and breaks himself for every character, hats off to him. So Surya is one actor I would love to work with. ఓకే, అండ్ రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్లో హీరోయిన్స్ని ఎవరిని మీరు చూసారు అంటే వీళ్ళు బాగా చేశారని అప్రిషియేట్ చేసేది ఏదైనా ఉందా? తెలుగులోనండి? యా ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఓన్లీ టాలీవుడ్. తెలుగులో I like Lavanya Tripathi in Bale Bale Magadive. I really liked her. Yeah. రష్మికి ఎక్కడ ఆడపిల్లకు ఉండాల్సిన సుకుమారం ఏది అది కనిపించదు అని చెప్పేసి అంటారు, ఎందుకు నా కామెంట్? That I'm not girly అనేసా? Yeah, because I'm not girly. That is my personality. I'm not girly. అమ్మాయిలు ఇలా ఉండాలి లేకపోతే అబ్బాయిలు ఇలా ఉండాలి అనేసి ఆ డెఫినేషన్లో నేను బిలీవ్ చేయనండి. చాలామంది అబ్బాయిలు మేకప్ ఆర్టిస్ట్గా ఉన్నారు, డాన్సర్స్, దే ఆర్ లైక్ వెరీ వెరీ హై లెవెల్ క్లాసికల్ డాన్సర్స్, ఎన్నో అవార్డ్స్ వచ్చాయి వాళ్ళకి. సో వాళ్ళు కొంచెం అమ్మాయి లాంటి ఫీచర్స్ ఉంటాయి, బట్ దట్ డస్ నాట్ మేక్ దెమ్ ఎనీ లెస్ ఆఫ్ అ మ్యాన్. Similarly, in my case, if I am not girly, it does not mean that I am any less than any other girl. So it's just about a personality trait. It's just about how you talk or how you I don't believe in that whole girly thing. అమ్మాయిలా ఉండాలి, క్యూట్గా ముద్దుగా మాట్లాడాలి, అమ్మాయిలంటే ఈ డెఫినేషన్, క్యూట్గా మాట్లాడాలి, ముద్దుగా ఉండాలి అంటే ఇలా ఓ అవునా. So that is I am not a girly person, but just because I am a little bit bold or I am outspoken, or just because I do what I want to do, does not make me any less a female compared to anybody else. Alage abbayilu who dance or who do makeup or who do art are not any less of a man. So మన ప్రొఫెషన్ ఒకవైపు, మా పర్సనాలిటీ ఒకవైపు అండి. ఓకే, సో జబర్దస్త్లో సిల్లీగా కామెంట్స్ ఉంటాయి, పాటలు పాడుతూ ఉంటారు, మీ మీదే కామెంట్స్ చేస్తూ ఉంటారు, మీకు ఏమి షై ఫీలింగ్ ఏం అనిపించదండి? బికాస్ వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ పీపుల్. అండ్ నా మీద ఒక కమెంట్ వేస్తే, ఎవరైనా నా మీద ఒక కమెంట్ వేస్తేనప్పుడు ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫేస్ మీద స్మైల్ వస్తే ఐ ఫీల్ బ్లెస్డ్ అండి. ఇఫ్ ఐఎమ్ బీయింగ్ ద రీజన్ ఆర్ ఐఎమ్ ఏబుల్ టు బీ ద రీజన్ ఫర్ సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ స్మైల్, ఇట్స్ అ బ్లెస్సింగ్. ఓకే, సో రష్మి జబర్దస్త్ కూడా ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటాయి అన్నమాట ఎపిసోడ్స్ అన్ని, మేము మళ్ళీ ఇంకా అందులో చూస్తామని చెప్పేసి. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇంకా I like Chinese a lot. I'm a big Chinese food fan. ఒకవేళ మీకు కనుక కొంచెం లీజర్ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? ప్రస్తుతానికి అయితే ఐఎమ్ జస్ట్ స్లీపింగ్ అండి. ఐఎమ్ ట్రైంగ్ టు క్యాచ్ అప్ ఆన్ మై స్లీప్, అండ్ టైం ఉంటే ఐ వుడ్ లవ్ టు గో అండ్ వాచ్ సమ్ ఫిల్మ్స్, బికాస్ చాలా రోజులు ఈ సినిమాలు చూసి. So nice to chat with you, Rashmi. Thank you so much, Mamta. Lovely talking to you. Yeah. Thank you. Sure.